తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగులు అయితే మాత్రం గంపడాశలు పెట్టుకున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరాలు అయితే మాత్రం ఇటు నిరుద్యోగుల నుండి ప్రధానంగా వస్తున్నాయి. గతంలో ఉన్న జీవోను తొలగించి పాత జీవోను తీసుకురావడంతో పెద్ద ఎత్తున ఇక చాలామంది అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు, ఉద్యమ బాట కూడా పడుతున్నారు. జరుగుతున్న పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈబీసీ జేఏసీ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు. సార్, ఏం చెప్తారు? చాలామంది ఆశలు పెట్టుకున్నారు, నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నారు, కానీ చాలామంది ఈరోజు అప్లై చేసుకోవడానికి ఏజ్ నిబంధన కారణంగా వాళ్ళు దూరం అవుతున్నారు. సరే, ఇదే విషయము నిజమే మీరు చెప్పింది. నిరుద్యోగులు గత 4 సంవత్సరాల నుంచి నిరీక్షణలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐ అయితేంది, కానిస్టేబుల్ అభ్యర్థులు నోటిఫికేషన్కు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సి ఉండే, ఏదైతే జియో నెంబర్ 31లా పేర్కొన్న విధంగా 32 నుంచి 34 పెంచడం జరిగింది. అది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే. అది పెంచినటువంటి జీవోను మళ్ళా ఆ జీవో కూడా ఎక్స్పైర్డ్ కావడం జరిగింది. మరి ఇప్పుడు చేయాల్సినటువంటి క్రమం ఏంటంటే, నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో 87 జీవో కొత్తగా తీయడం జరిగింది. కొత్తగా తీసినటువంటి జీవోలో పాత ఏజ్ ఏదైతే 32, 34 పెంచిన దాన్ని మళ్ళీ 32కు కుదించడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు వాళ్ళు నిరాశ నిస్పృహకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనేటువంటి భావనతోటి వాళ్ళు అనేక మంది ప్రిపేర్ కావడం జరిగింది. 34 బదులు 32 కుదించడం వల్ల వాళ్ళకు తీవ్ర విఘాతం కూడా జరుగుతుంది, వాళ్ళు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. నేనేమంటున్నానంటే, ప్రభుత్వానికి 87 అనేటువంటి మీరు కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేసి కానిస్టేబుళ్లకు 36, ఎస్ఐకి 39 పెంచండి. ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. లాంగ్ జంప్ అనుకో, హై జంప్ అనుకో, తర్వాత పరుగు పందెం అనుకో, ఏదన్నా అనుకోండి, వాళ్ళు అర్హులైన వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళనే ఉద్యోగానికి మిగతా ఏదైతే దీని తర్వాత కూడా అనేక విధంగా పోటీ పరీక్షలలో రకరకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వినమ్రతంగా నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఎమ్మటే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా నిరుద్యోగుల యొక్క ఆలోచనను అంటే వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం ఒక ఆశాకిరణంగా ఉండాలి, కానీ వాళ్ళ నిస్పృహలను తొలగించే విధంగా ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆలోచన పరంగా వాళ్ళకు అన్యాయం జరగకుండా ఏజ్ని తప్పకుండా ఎస్ఐలను 39కి, కానిస్టేబుల్ అభ్యర్థులకు 36కు పెంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానీ, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఎలాంటి స్పందన వారి నుండి వచ్చింది? అంటే ప్రభుత్వం వెంటనే స్పందించదు, వాళ్ళు కూడా అధికారులతో చర్చిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా డీజీపీ గారిని కూడా కలిసి ఈ విషయాన్ని ప్రత్యక్షంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి తిరిగి ఏదేమైనా కూడా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే అనేక మంది నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి పరిస్థితి, ఆవేదన చెందుతుర్రు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి పోలీసులకు సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్ జరగలేదు. ఈ అభ్యర్థులు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళే, ఏదైతే అర్హత ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ అభ్యర్థులను కూడా నియామకాలు చేపట్టాలి. అదేవిధంగా హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు భర్తీ చేయడం వల్ల రాష్ట్రంకు శాంతి భద్రతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏదైతుందో ప్రభుత్వ పరంగా వాళ్ళు ఉపయోగకరంగానే ఉంటారు. కాబట్టి వారిని మానవీయ కోణంలో ఆలోచించి ఈ ప్రభుత్వం
ఏజ్ రిలాక్సేషన్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో జీవో నెంబర్ 31 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఈ 2 ఏళ్ల పీరియడ్లో ఆ జీవోలోపు అయితే మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. సరే, నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందంటే ఆ జీవో టైం అయిపోయింది, రద్దయింది, మళ్ళీ ఇంకొక జీవో తీసుకొచ్చింది, దాంట్లో వయసు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎట్లా ఏంది ఈ పరిస్థితి? నేను అంటున్నా, ఇది ముఖ్యమంత్రి గారికి సరైన విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోనట్టుంది. ఈ ఉద్యోగస్తులు, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు కూడా ఈ విషయం వల్ల కొంత ఆలోచించాల్సి ఉండే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారనే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు, తర్వాత మనం ఎన్ని పోస్టులు ఉండనే, అది 7,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, 19,000 ఉన్నాయా, ఎన్ని పోస్టులు ఉన్నా కూడా వాళ్ళు ఎంతమంది అయినా అటెండ్ అయినా సెలెక్ట్ అయిన వాళ్ళే కదా ఉద్యోగానికి వచ్చేది. ఇప్పుడు మనకు 1,00,000 మంది అటెండ్ అయిననుకో మనకేం నష్టం? ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకే. కానీ అవకాశాన్ని కాలరాయడానికి వీల్లేదు, వాళ్ళ హక్కులను కాలరాయడానికి వీల్లేదు. మన ప్రభుత్వమే 32 నుంచి మనం 34 అని పెంచి, మన ప్రభుత్వమే జీవో తీసి, తర్వాత మన ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ తర్వాత జీవోను రద్దు చేయడం వల్ల వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగడానికి వీలే లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. నిరుద్యోగులను, ఈ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే తీసుకోవాల్సి ఉండే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ ముఖ్యమంత్రి గారు సానుకూల నిర్ణయం తీసుకోవాలని నేను వినమ్రతంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నిరుద్యోగుల నిరాశలను తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు నిస్పృహకు లోను కాకుండా, గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. నేను ఒక ఉద్యమకారునిగా నేను నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సానుకూలంగా స్పందించండి. నిరుద్యోగుల పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలి మన నిర్ణయం అనేది నేను కోరుకుంటున్నాను. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఎన్ని ఉద్యోగాలైనా ఉండొచ్చు అని. నిజంగా స్వయాన డీజీపీ సివి ఆనంద్ చెప్పారు, 20,000 వరకు ఖాళీలు ఉన్నాయి, త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. సరే, 7,000 వరకు పోస్టులు వేశారు, మరి అవన్నీ పూర్తి చేస్తారంటే ఇలాంటి నిబంధనలు పెట్టి మమ్మల్ని అప్లై చేసుకుంటే అవకాశం కల్పించట్లేరని కూడా నిరుద్యోగులు భావించేలాగా ఈ నోటిఫికేషన్ తేవడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పుడు మీరు మాట్లాడే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుమానానికి తావొస్తున్నాయి. అంటే అలాంటి అనుమానానికి తావివ్వడానికి వీల్లేదు. అందుకనే నేను ముఖ్యమంత్రి గారిని జోక్యం చేసుకోమంటున్నా. నేను అనుకుంటున్నా ఈ ఉన్నతాధికారులు కూడా సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదని నేను అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడని అయితే నేను భావిస్తలేను. ఎందుకంటే ఆయన కూడా ఆలోచన చేస్తాడు, ఆయన కూడా నిరుద్యోగుల పట్ల సానుకూలంగానే స్పందిస్తాడు. ఆయన కూడా ఏదో నిరుద్యోగులకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన కూడా చూసిండు కదా, ఒక ఉద్యమకారునిగా చూసిండు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అనేక విషయాలు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా పోరాటాలు చేసిండు కదా, ఎందుకు నిరుద్యోగులకు అన్యాయం చేస్తాడు? నేనైతే ఆ విధంగా భావిస్తలేడు. వీళ్ళ పట్ల సానుకూలంగా స్పందిస్తాడని ఆలోచిస్తున్నా. నేను స్పందిస్తాడని తప్పకుండా నేను భావిస్తున్నా. నేను వారికి, ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను లేఖ కూడా రాయడం జరిగింది. ఈ విషయంలో మీరు కల్పించుకోవాలి, జోక్యం చేసుకోవాలి, ఏజ్ తప్పకుండా పెంచి తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. అంతేకాదు 7,437 సారీ అయితే ఇదే కాదు, అన్ని జిల్లాల ఖాళీలను కూడా సమగ్రంగా తేల్చి అన్ని జిల్లాల రిక్రూట్మెంట్లు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి అంటున్న అవసరం అనుకుంటే 3 నెలలు వాయిదా వేసినా నష్టమేం లేదు. టైం తీసుకొని ఇవన్నీ మార్పులు చేర్పులు ఏమన్నటువంటి ఇవి ఉన్నా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చేసినా ఏం లేదు. కానీ నిరుద్యోగులు ఆందోళనకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారే నేరుగా కల్పించుకొని వీరికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇది మొత్తంగా చాలామంది నిరుద్యోగులు అయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా కానిస్టేబుల్, ఎస్ఐల కోసం అయితే మాత్రం చాలామంది ఎదురు చూస్తున్న సందర్భంలో తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఏదైతే జీవో నెంబర్ 31 ఉందో దాన్ని తీసేసి కొత్త జీవో తీసుకొచ్చి ఉన్న వయసును కూడా తగ్గించడం వల్ల ఈరోజు లక్షలాది మంది కూడా కనీసం ఎగ్జామ్ రాయడానికి కూడా దూరం అవుతున్నారు. ఇప్పటికైనా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ విషయంలో ఆలోచన చేసి తప్పకుండా వాళ్ళకు అవకాశం కల్పించాలి, రిలాక్సేషన్ కల్పించాలి. ఎవరి సత్తా ఎంతో ఉందో అది ఫిజికల్గా వాళ్ళు నిరూపించుకుంటేనే బయటపడతారు. కానీ కనీసం ప్రాథమిక హక్కు వాళ్ళు కనీసం అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ తద్వారా నిరుద్యోగులు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా రవీందర్ రెడ్డి గారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇక నిరుద్యోగుల నుండి కూడా ఈ విషయంలో అయితే మాత్రం పోరాట బాట పడుతున్నారు. మరి ప్రభుత్వము ఏమైనా తగ్గిస్తుందా, లేకపోతే మొండిగా వ్యవహరించి పాత జీవోనే మరి కంటిన్యూ చేయకుండా కొత్త జీవోనే చేస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గంపడాశలు పెట్టుకున్న నిరుద్యోగులకైతే మాత్రం ఏజ్ లిమిట్ విషయంలో మాత్రం రిలాక్సేషన్ ఇవ్వకుండా ఉండడంతో పెద్ద ఎత్తున వారైతే మాత్రం ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.